వెల్కమ్ టు మెన్ స్పెషల్. ఈరోజు మనము తెలంగాణ స్పెషల్ అయినటువంటి పచ్చి పులుసుని తయారు చేసుకుందాం. చాలా చలవ చేస్తుంది పచ్చి పులుసు, ఆరోగ్యానికి కూడా ఎంతో చాలా మేలు చేస్తుంది, చాలా మంచిది, ఇష్టంగా కూడా తింటారు, టేస్టీగా కూడా ఉంటుంది. ఒక గంట ముందు నానబెట్టినటువంటి 50 గ్రాముల చింతపండు రసము, ఇలా రసం తీసుకోవాలండి. ఒక గ్లాసెడ్ నీళ్లు పోసి రసం తీసుకొని ఉంచుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు కారం, స్పైసీగా కావాలనుకుంటే కారం పొడి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, అంతేనండి. ఇది బాగా కలపాలి. ఇలా చేత్తో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చి పులుసు. ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, లేదా చక్కెర కూడా వేసుకోవచ్చు. ఒక చిటికెడు బెల్లము లేదా చిటికెడు చక్కెర, నేను వేయట్లేను. ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే టేస్ట్, చేత్తో కలిపితే టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకని చేత్తో కలుపుతున్నాను. పచ్చి పులుసులోకి పోపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి, బాండీ హీట్ ఎక్కగానే 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైంది. చిటికెడు ఆవాలు. పోపులో ముందుగా ఆవాలను ఎందుకు వేస్తున్నానంటే దీంట్లో ఉండేటువంటి ఆవాల్లో ఉండేటువంటి ఆయిల్ రిలీజ్ అవుతుంది, అది చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఆవ నూనె అంటాం మనము. మళ్ళీ త్వరగా ఆవాలు కూడా వేగుతాయి, ముందుగానే వేయాలి, తర్వాత వేస్తే ఆవాలు వేగకుండా ఉంటాయి. చిటికెడు జీలకర్ర, సన్నగా తురిమినటువంటి కరివేపాకు, 2-3 వెల్లుల్లి రెబ్బలు. పోపు వేగుతూ ఉంటే మంచి వాసన వస్తుంది, ఎంతో కమ్మనైనటువంటి వాసన. సన్నగా తరిగినటువంటి 1 పచ్చిమిర్చి చిన్నది, 1 ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న ముక్కలుగా చేసుకున్న ఎండుమిర్చి, చిటికెడు పసుపు. పసుపు పచ్చి పులుసు కలిపేటప్పుడే వేసుకుంటారు కొంతమంది, కానీ పసుపు స్మెల్ అనేది వస్తుందండి, అందుకని పోపులోనే వేసుకోవాలి. పోపులో వేసుకుంటే ఆ స్మెల్, పసుపు స్మెల్ అనేది పోతుంది, బాగుంటుంది. పచ్చి పులుసులో వేసి కలుపుకుందాం. పచ్చి పులుసు కూడా రెడీ. మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి పచ్చి పులుసు, దాంట్లోకి పోపును వేసేద్దాము. చివరిగా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి తెలంగాణ వంటకము, సంప్రదాయ వంటకము రెడీ. సమ్మర్లో మాత్రమే ఇది చాలామంది ప్రతిరోజు చేసుకుంటారండి, ఎందుకంటే చలువ చేస్తుంది కాబట్టి సమ్మర్లో చాలా ఎక్కువగా తింటూ ఉంటారు ఈ పచ్చి పులుసు. పెసరపప్పు అన్నంతో తింటారు, ఏవైనా ఫ్రై కూరలు ఉంటే కూడా ఈ పచ్చి పులుసును ఇష్టంగా ఆ కూరల పక్కన వేసుకొని తినొచ్చు.